Hello friends, welcome back to our channel My Inner Thoughts by Swati. సండే మేము అన్ఎక్స్పెక్టెడ్గా పిక్నిక్కి వెళ్ళామండి. ఫస్ట్ మేము డైరెక్ట్గా కైలాసగిరి వెళ్ళామండి. ఇది ఆన్ ద వేలో తీసిన వీడియో. కైలాసగిరి కొండపైకి వెళ్తున్నామండి. కొండపైకి వెళ్తున్నప్పుడు కూడా మనకి పక్కన బీచ్ అనేది కనిపిస్తుంది. పైనుంచి చూస్తే చాలా అందంగా ఉంటుందండి. జస్ట్ 10 మినిట్స్లోనే కొండపైకి రీచ్ అయిపోయామండి. అక్కడ 2 గుర్రాలు ఉన్నాయండి. అవి జనాన్ని చూసి నమస్కారం పెడుతున్నాయి. ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కదా వాటికి. నెక్స్ట్ అందరూ చూడాలనుకుంటున్న శివపార్వతుల విగ్రహాలండి. చూడండి ఎంత పెద్దవిగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ కైలాసగిరి మొత్తం 380 ఎకరాస్ అటండి. అలాగే ఈ కైలాసగిరికి 2003లో బెస్ట్ టూరిజం ప్లేస్గా గుర్తింపు ఇచ్చారంటండి. చాలా మోడిఫికేషన్స్ చేస్తున్నారండి. చాలా దగ్గర వర్క్ అవుతుంది. ఈ కొండపై నుంచి చూస్తే బీచ్ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే మనకి బోట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ. ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండి లంచ్ కూడా ఇక్కడే చేసామండి. ఇదేనండి మా స్పెషల్ ఫుడ్. అలాగే ఫుడ్ అయిపోయిన తర్వాత తంబోలా ఆడుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మేము ఋషికొండకి బయలుదేరామండి. కైలాసగిరి నుంచి జస్ట్ 25 మినిట్సేనండి ఋషికొండ బీచ్కి. ఆన్ ద వేలో రైట్ సైడ్ మొత్తం బీచ్ కనిపిస్తుందండి. బీచ్ రోడ్లో ట్రావెల్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. ఋషికొండ బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ షాపింగ్ చేయాలంటే చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. సండే కదండి, ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు. అందులోనూ 70% మంది అసలు మాస్క్ కూడా పెట్టుకోలేదు. బీచ్లో ఒక అతనికి ఒక చేప దొరికిందండి. చూస్తున్నారుగా, ఆ చేప నోట్లో కూడా ఇంకొక చేప ఉంది. అది ఇంకా కదులుతూనే ఉంది. ఆ పెద్ద చేప చాలా భయంకరంగా ఉందండి. ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్ళాలన్నా టూరిజం బోట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక చేప కనిపించిందండి. అది ఆల్రెడీ చనిపోయింది. ఫిషింగ్ కోసం బోట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఫిషింగ్ బోట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 4:30 అయిందని చెప్పి మేము రిటర్న్ అయిపోతున్నామండి.
పార్కింగ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా పెట్టారండి. చాలా బాగుంది కదా. రిటర్న్ కూడా ఒక 15 కిలోమీటర్స్ మేము బీచ్ రోడ్లోనే ట్రావెల్ చేసామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.